హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. వచ్చే ఏడాది జనవరి నుంచి భారీగా కొత్త పథకాలు అమలు చేయబోతున్నట్లయితే సమాచారం. ఆ కొత్త పథకాలు ఏంటి, ఆ కొత్త పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది, ఏ విధంగా దరఖాస్తులు చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, వచ్చే ఏడాది జనవరి నెలలో ముందుగా ప్రారంభమయ్యే పథకం అయితే పింఛన్ల పంపిణీ అండి. పింఛన్ల పంపిణీకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఆ సమాచారాన్ని నేను మీకు ముందుగా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే, పెన్షన్ పంపిణీ తేదీలు అనేవి మార్పు చేసినట్లయితే సమాచారం అండి. జనవరి 1వ తేదీకి బదులుగా డిసెంబర్ 31వ తేదీనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం కానుకగా ఆ రోజున హాలిడే ఉంటుంది కాబట్టి హాలిడేని బేస్ చేసుకొని ఒకరోజు ముందే పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామవార్డు సచివాలయం సిబ్బంది వారికి కేటాయించిన గ్రామంకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా 31వ తేదీన పింఛన్లు పంపిణీ చేసిన తర్వాత మరలా తిరిగి జనవరి 2వ తేదీ పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జనవరి నెల పింఛన్లు అనేవి 2 రోజులు పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం. డిసెంబర్ 31వ తేదీ, అదేవిధంగా జనవరి 2వ తేదీ, ఈ 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు గ్రామవార్డు సచివాలయం సిబ్బంది పింఛన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, రేషన్ పంపిణీకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుక కిట్ అయితే ప్రకటించడం జరిగింది. సంక్రాంతి కానుకలో ఏమేం సరుకులు ఇవ్వబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే, తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఉన్న 1,43,00,000 మందికి ప్రత్యేక కిట్ అనేది అందజేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ ప్రత్యేక కిట్లో సాధారణంగా 6 రకాల నిత్యావసర వస్తువులు ఉంటాయి అంటే సమాచారం. 6 రకాల నిత్యావసర సరుకులు ఏంటి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే, కందిపప్పు 1/2 కేజీ, అదేవిధంగా శనగపప్పు 1/2 కేజీ, పామ్ ఆయిల్ 1/2 లీటర్, బెల్లం 1/2 కేజీ, గోధుమ పిండి 1 కేజీ ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. వీటితో పాటు సాధారణంగానే 5 కేజీల బియ్యం, అదేవిధంగా 1 కేజీ చక్కెర కూడా ఇవ్వబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా నిత్యావసర సరుకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు రేషన్ కార్డ్ కలిగి ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడికి నిత్యావసర సరుకులతో పాటు బియ్యం, అదేవిధంగా చక్కెర కూడా మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ప్రస్తుతానికి ఈ సరుకులు అనేవి చంద్రన్న కిట్లో ఇవ్వబోతున్నట్లయితే సమాచారం. రాబోయే రోజుల్లో ఇంకేమైనా సరుకులు యాడ్ చేసినట్లయితే నేను ఇంకొక వీడియో రూపంలో తెలియజేస్తాను. సో ఓకేనా, ప్రస్తుతానికైతే ఈ సరుకులు అనేవి ఇవ్వబోతున్నారండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే ఒక శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. డ్వాక్రా మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు 2 కొత్త పథకాలు అమలు చేయబోతున్నట్లయితే సమాచారం. ముందుగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం, అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం, ఈ 2 పథకాలను జనవరిలో అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ 2 పథకాల ద్వారా డ్వాక్రా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది, ఏ విధంగా దరఖాస్తులు చేసుకోవాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు సంబంధించి వారి యొక్క పిల్లల చదువు కోసం ఈ యొక్క పథకం వర్తిస్తుంది అనేది సమాచారం అండి. గరిష్టంగా 2 పిల్లలకు ఈ పథకం అనేది ఉపయోగపడుతుంది అనేది సమాచారం. ఈ పథకం ద్వారా దాదాపు 3 లక్షల నుంచి 8 లక్షల వరకు రుణ సాయం పొందేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. పాఠశాల మరియు కళాశాల ఫీజులకు, అదేవిధంగా యూనిఫామ్ బుక్స్ కొనుగోలుకు ఈ యొక్క రుణం అనేది ఉపయోగపడుతుంది అనేది సమాచారం. పావలా వడ్డీతో ప్రభుత్వం అయితే రుణాలు మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. మీరు తీసుకున్న అమౌంట్ అనేది మీరు పావలా వడ్డీతో 48 వాయిదాల్లో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందంటే సమాచారం. అడ్మిషన్ లెటర్, ఫీజు రసీదులు సమర్పణ చేసి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అంటే సమాచారం అండి. మీరు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో ఎవరైతే సభ్యురాలు ఉంటారో వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి నగదు అనేది జమ కావడం జరుగుతుంది అంటే సమాచారం అండి.
ఈ విధంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం డ్వాక్రా మహిళలకు సంబంధించి వారి యొక్క పిల్లల చదువుల కోసం వర్తిస్తుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి రెండో పథకం అయితే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అండి. ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు సంబంధించి వారి యొక్క ఆడబిడ్డల వివాహానికి ఉపయోగపడుతుంది అంతే సమాచారం అండి. ఈ పథకం ద్వారా గరిష్టంగా 3 లక్షల నుంచి 8 లక్షల వరకు రుణ సాయం పొందేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం. పావలా వడ్డీతో మీరు రుణాలనేవి తీసుకోవాల్సి ఉంటుందంటే సమాచారం అండి. 48 వాయిదాల్లో పావలా వడ్డీతో మీరు తీసుకున్న అమౌంట్ అనేది మళ్ళీ తిరిగి చెల్లించాల్సి ఉంటుందంటే సమాచారం. లగ్న పత్రిక, పెళ్లి ఖర్చు వివరాలు, అదేవిధంగా వివాహ వివరాలు సో ఇవి సబ్మిట్ చేసి మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందంటే సమాచారం అండి. ఈ విధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం, అదేవిధంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఏడాది జనవరిలో అమలు చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా. ఈ పథకానికి సంబంధించి దాదాపు 2000 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం అండి. సభ్యురాలు ప్రమాదంలో మరణిస్తే తీసుకున్న రుణం మాఫీ అవుతుందని కూడా సమాచారం అండి. సో ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ విధంగా కొత్త పథకాలు అనేవి త్వరలో ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, అదేవిధంగా క్యాన్సర్ రోగులకు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఈ పింఛన్లపై పూర్తి వెసులుబాటు తీసుకోవాలనేది సమాచారం అండి. సో ఓకేనా. జిల్లా కలెక్టర్లే ఈ యొక్క వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి పెన్షన్లు అవసరమైతే వెంటనే శాంక్షన్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, అదేవిధంగా క్యాన్సర్ రోగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాత్రమే ఈ యొక్క పింఛన్లు మంజూరు చేయాలనేది సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు ఒక్కొక్క జిల్లాలకు 200 కొత్త పింఛన్లు కేటాయించినట్లయితే సమాచారం అండి. 6,000, అదేవిధంగా 10,000, అదేవిధంగా 15,000 ఈ 3 కేటగిరీస్ అమౌంట్ అనేది లబ్ధిదారులకు అందించాలంటే సమాచారం. ఈ విధంగా జిల్లాకు 200 కొత్త పింఛన్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి 50 ఏళ్ల పింఛన్లకి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. వచ్చే సంవత్సరం అంటే 2026 జనవరిలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. 50 ఏళ్ల పింఛన్లు అనగానే చాలామంది కేవలం వృద్ధాప్య పెన్షన్ అనుకుంటున్నారండి. వృద్ధాప్య పెన్షనే కాకుండా వివిధ కేటగిరీ పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా. ఈ పింఛన్లకి సంబంధించి రాబోయే రోజుల్లో ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే వెంటనే నేను వీడియో రూపంలో తెలియజేస్తాను. సో ఓకేనా. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇవాళ వీడియో టాపిక్ అయితే ఏనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని డైలీ ఫాలో చేయండి. ఎన్ వర్క్ చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.